అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి జోగి రమేష్ కొడుకు జోగి రాజేష్ గారు. మరి ఒక్కొక్క మనిషికి ఒక్కో ప్రాబ్లం ఉంటుంది, అవునా కాదా? ఒక్కసారి చెప్పు నువ్వే. మరి ఎవరి లోపం వాళ్ళను బాధిస్తూనే ఉంటుందా లేదా? మరి నీలో లోపం బాధించుద్దా లేదా? నీకు బాధగా ఉంటుందా లేదా? ఒక్కసారి ఆలోచించి చెప్పండి. మీరైనా కానీ. మరి అలాంటి వాళ్ళను ఎక్కిరించిన పాపం మూట కట్టుకోవటం ఎందుకు? ఒక్కసారి చెప్పండి. అలాంటి మాటలు, అలాంటి పనికి మాలిన మాటలు మాట్లాడకూడదు. మరి నారా చంద్రబాబు నాయుడు గారిని అలా అంటం కూడా మంచిది కాదు. మరి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. మరి తమరి గారు ఏంది మరి 3 రాత్రులలో మొదటి రాత్రే ముడుచుకొని కూర్చున్నారంట. అది ఎంతవరకు సబాబు? అలా ముడుచుకొని కూర్చోవడం ఎంతవరకు సబాబు? ఏది ఏమైనా నీది నువ్వు కడుక్కొని చేత కాదు, ఇతరులకు అడగాలంటే ఎలా సాధ్యమవుతుంది? నీది నువ్వే కడుక్కో, ఇతరులకు అడగాల్సిన అవసరం లేదు. జోగి రాజేష్ గారు, తమరి గారు అలా పెట్టుకొని ఇతరులనే కడుగుతాను ఎంతవరకు సబాబు? ఇతరులు నలుగురు ఎలా కడుగుతావు? ఒకళ్ళది కడగాలి అని చేత కాదు, ఇతరుని ఎలా కడుగుతావు నలుగురిది? అలాంటి పనికి మాలిన మాట, అలాంటి ఎదవ మాటలు మాట్లాడబాకండి. జోగి రాజేష్ గారు, మీ కుటుంబంలో కూడా ఏదో కలహాలు జరుగుతున్నాయి. ఆ కలహాల గురించి ఇతరులు కూడా పని లేదు. మీ కుటుంబ సమస్యలు ఒకరి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అది మీరే సర్దు చేసుకోవాలి, మీరే సరి చేసుకోవాలి అని తెలియజేస్తూ ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.